ఈ బిజీ ప్రపంచంలో ఒంటరిగా నవ్వుతూ, ఒంటరిగా తింటూ, పిల్లల జ్ఞాపకాలతో రోజులు గడిపే ప్రతి వృద్ధ అమ్మ కథ. ఇది నా కథ, మన కథ. ఉదయాన్నే లేచేటప్పటికీ కొడుకు, కోడలు ఆఫీస్కి వెళ్లే బిజీ, పిల్లలు స్కూల్కి వెళ్లే బిజీ. వాళ్ళని చూస్తూ ఉండిపోతాను. అలా సమయం 10 అవుతుంది. 10 తర్వాత అంతా నిశ్శబ్దం. అలా 2 గంటలు గడిచిన తర్వాత కొడుక్కి ఫోన్ చేస్తే, బిజీ అమ్మా, తర్వాత కాల్ చేస్తా అని మెసేజ్ పెడతాడు. పోనీ సెలవు రోజు ఎవరైనా మాట్లాడతారనుకుంటే ఆ రోజు కూడా బిజీ. ఆఫీస్ వర్క్ లేనప్పుడైనా మాట్లాడదాము అనుకుంటే ఫోన్లో బిజీ. నేనే వాళ్ల బిజీని అర్థం చేసుకుని వాళ్ళని డిస్టర్బ్ చేయటం మానేశాను. లంచ్ టైంలో టీవీ చూస్తూ, సాయంత్రం పార్కింగ్ ప్లేస్లో, వాకింగ్ చేసే ప్లేస్లో టైంపాస్ చేస్తూ ఉంటాను. అలా డిన్నర్ చేసుకుని రాత్రి 10 గంటలకి నిద్రపోతాను. అలా జీవితం నిశ్శబ్దంగా గడుస్తూ ఉంది. ఒకరోజు నిద్రలేచే సమయానికి బెడ్ చుట్టూ అందరూ ఉన్నారు. ఒక్కసారి అందరూ హ్యాపీ మదర్స్ డే అని చెప్పారు. నాకప్పటిదాకా అలాంటి ఒక రోజు ఉంటుందనే తెలీదు. నేను రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి నా ముందు కేకుంది. అందరూ నా చుట్టూ చేరి కేకు కట్ చేయించారు. అది కలా నిజమా అనే భ్రమలో ఉన్నాను. అందరూ కలిసి లంచ్ చేశాము. అందరూ కలిపి డిన్నర్ కూడా చేశాము. అందరూ నా చుట్టూ ఉన్నారు. అది నిజమని నమ్మటానికి చాలా సమయం పట్టింది. రాత్రయింది. అందరూ వెళ్ళి పడుకున్నారు. మళ్లీ ఒంటరితనం. కాని మనస్సు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఇలాగే ఉంటే బావుండు అనిపించింది. అలా ఉండాలంటే ప్రతిరోజూ మదర్స్ డే అయితే బావుండు అనిపించింది. వీడియో నచ్చిందా? అయితే వెంటనే లైక్ కొట్టండి. మీ వాళ్లకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హార్ట్ టచింగ్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.